ఆపరేషన్ మూసీలో భాగంగా ఆర్బీఎక్స్ మార్కు కేటాయించిన ఇళ్లను రెవెన్యూ సిబ్బంది ఖాళీ చేయించారు. బాధితులను చెంచలగూడ వద్ద డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి తరలించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా అందిస్తారు. ఏదైతే మూసీ దగ్గర ఉన్నటువంటి శంకర్ నగర్ బస్తీ వాసులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పునరావాస కేంద్రాల్లో భాగంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు చెంచల్గూడ సమీపంలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అయితే కేటాయించారు. ప్రస్తుతం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిస్థితి మనం చూద్దాం. ప్రస్తుతం ఇప్పుడు ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు 9th ఫ్లోర్లో ఉన్నాం మనము. ఈ 9th ఫ్లోర్ మొత్తం కూడా 3 ఆడపిల్లల తల్లికి అయితే కేటాయించారు. యాక్చువల్గా ఈమెకి కేటాయించింది 5th ఫ్లోర్లో ఉన్నటువంటి 11 రూమ్ నెంబర్ 11ని కేటాయించారు. కానీ ఇక్కడ కూడా చిన్న రాజకీయాలు అయితే తలెత్తాయనేసి చెప్పుకోవాలి. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి నోటీస్ వీళ్ళకి ఒకటైతే ఇక్కడ వీళ్ళని మళ్ళీ 5th ఫ్లోర్ నుంచి 11th ఫ్లోర్కి షిఫ్ట్ అవ్వాల్సిందిగా, ఏదైతే 9th ఫ్లోర్కి షిఫ్ట్ అవ్వాల్సిందిగా ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా బలవంత పెడుతున్నారు. ఈ క్రాక్స్ కూడా మనం చూసుకోవచ్చు. ఎక్కడికక్కడ ఏ గదిలోకి ఆ గదిలోకి 9th ఫ్లోర్ మొత్తము కూడా 3 ఆడపిల్లలతో ఇక్కడ ఎలా ఉండాలి, ఎలా నివసించాలని ఆ పిల్లలు కావచ్చు, ఆడపిల్లలు కావచ్చు, ఆ తల్లి కావచ్చు రోధిస్తున్న దృశ్యాలను కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం ఏ గదికి ఆ గది మొత్తం కూడా క్రాకులు బీటులు వారినాయి అనేసి తెలుస్తుంది. మొత్తం ఇక్కడ చూసుకోవచ్చు ఫ్లోర్ ఎడ్జెస్ ఏదైతే ఉన్నాయో సీలింగ్ మొత్తం కూడా క్రాకులతో నిండిపోయింది. మొత్తం ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు పేరుకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రభుత్వం కేటాయించినప్పటికీ దీనిలో చాలా అవకతవకలు ఉన్నాయి. ఈ పునరావాస కేంద్రాల్లో భాగంగా ఈ బాధితులకు ఇచ్చినటువంటి ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏదైతే ఉన్నాయో ఫ్లోరింగ్ కావచ్చు, అలాగే సీలింగ్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా చాలా ఏదైతే సమస్యాత్మకంగా ఉన్నాయి. కింద ఫ్లోర్ కూడా మనం గమనించవచ్చు. కింద ఫ్లోర్ చూడొచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు. మొత్తం కూడా క్రాక్లు, మొత్తం బీట్లు వారిపోయింది. ఈ ఫ్లోర్ మొత్తం కూడా ఇలాంటి ఇళ్ళని మాకు కేటాయించింది ప్రభుత్వం అన్న కోణంలోనే ఇక్కడ ఉన్నటువంటి బాధితులు అయితే కన్నీరు మున్నీరు అవుతున్నారు. వీడియో జర్నలిస్ట్ మల్లిబాబుతో ఉషా, స్వతంత్ర టీవీ, హైదరాబాద్.